మీనాని కాపాడి గుణ దినేష్లను మీడియా ముందు నిలబెట్టి రోహిణి గురించి నిజాలు బయట పెట్టించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మీనా మీద నింద వేసింది కదా ప్రభావతి. ఇంకా నింద వేసినట్టుకి ఇంకా మీనా మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు ఎన్ని నిందలు వేస్తే మాత్రం తన నిజాయితీ ఏంటో తనకు తెలుసు కదా బాగా. సో మరుసటి రోజు ఉదయాన్నే మీనా పువ్వులు ఇవ్వడం కోసమని వెళ్ళి ఇంకా ఇన్స్పెక్టర్ ఒకరు తెలుసు కదా మీనాకు, ఆయన దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పాలి, ఇలా ఇలా జరిగింది అన్న విషయం చెప్పి అసలు తప్పు ఎవరు చేశారో దొంగతనం ఎవరు చేశారో తెలుసుకోవాలి అన్నట్టుగా మరుసటి రోజు ఉదయాన్నే పువ్వులు పట్టుకుని వెళ్ళిపోయేసరికి బాలు మధ్యాహ్నానికి వస్తాను అని చెప్పాడు కదా, అలా అన్నవాడు కాస్త మధ్యాహ్నానికి కాకుండా ఉదయం 10 అయ్యేటప్పటికి వచ్చేసి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు మీనా. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ కంగారుగానే బాలు ఇంటికి వస్తాడు. మీనా అనుకుంటూ పిలుచుకుంటూ వచ్చేసేసరికి అందరూ హాల్లో ఉంటారు. అప్పటికే సత్యం మీనా ఏది అని శృతి అడగడం, తెలీదు అంకుల్ అని చెప్పి మీనా ఫోన్ ఎక్కడుంది అనగానే ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసింది అంకుల్, నేను ఉదయమే మీనా గురించి వెతికినప్పుడు కనిపించకపోవడంతోనే ఫోన్ చేశాను అని చెప్పి వీళ్ళందరూ కూడా హాల్లో డిస్కషన్ పెడుతూ ఉన్న సమయంలో బాలు మీనా అనుకుంటూ పిలుచుకుంటూ వస్తాడు. వచ్చేసరికి ఏంటి మీరంతా ఉన్నారు, మీనా ఏది, మీనా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనగానే మీనా ఉదయాన్నే ఫోన్ ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళింది బాలు అని చెప్పనేసరికి మీ అందరి ముఖాలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. మీనా బయటికి వెళ్ళిందా లేక ఈ ప్రభావతమ్మ బయటకు గెంటేసిందా, అసలు ఏం జరిగింది అంటూ ఇంకా బాలు నిలదీసేసరికి ఎవరు ఏం మాట్లాడరు. వాళ్ళెవరూ మాట్లాడరా, ఎందుకంటే మీ ఆవిడ తప్పు చేసింది, మీ ఆవిడ కామాక్షి వాళ్ళ ఇంట్లో 2 లక్షలు దొంగతనం చేసింది అనకని నోర్మోయ్ అంటూ బాలు వాళ్ళమ్మని అంటాడు. అనేసరికి ఒక్కసారిగా సత్యంతో సహా అందరూ షాక్ అయిపోతారు. నేను నన్నంటున్నావేంట్రా అని చెప్పాను కానీ కన్న తల్లివి అని కూడా చూడను, నా భార్య మీద నిందలు వేస్తాయి, నా భార్య ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే మనిషి కాదు, ఎక్కడికైనా వెళ్తే తన పని తాను చూసుకుని వస్తుందే తప్ప అక్కడ రూపాయి పడి ఉన్నా తను తీసుకుని ఆశించే మనిషి కాదు. అలాంటిది కామాక్షి అత్త ఇంట్లో 2 లక్షల రూపాయలు దొంగతనం చేసిందా, నువ్వు చూసావా దొంగతనం చేస్తూ ఉండగా లేక కామాక్షి అత్త చూసిందా అంటూ మాట్లాడేసరికి మీనా తప్ప ఎవరూ రాలేదురా అక్కడికి, మీనాయే వచ్చింది, మీనాయే దొంగతనం చేసింది, దారిలో వాళ్ళ తమ్ముడికిచ్చి పంపించేసినట్టుంది అనగానే ఇంకా చాలు ప్రభావతమ్మ, అమ్మవని కూడా చూడను అని చెప్పిన తర్వాత ఇంకా నువ్వు నోటికి ఇలాగే అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా భార్య ఏంటో నాకు తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, కొంతమంది ఎన్ని తప్పులు చేశారో తెలుసు, దొంగతనం చేసింది అని నా భార్యని అంటున్నావా, నువ్వు అసలు ఆడదానివేనా, ఆడపుట్టుకనే పుట్టావా, నీ పెద్ద కొడుకు మనోజ్ కోసం ఎన్ని తప్పులు చేశావు, ఎన్ని దొంగతనాలు చేశావు, కట్టుకున్న భర్తను మోసం చేసి ఇంటి పత్రాలు తీసుకెళ్లి కోడల కోసం పార్లర్లు పెట్టించడం కోసం తాకట్టు పెట్టావు, అది సరిపోదన్నట్టు అవి విడిపించుకుని వచ్చిన తర్వాత నా భార్య నగలను దొంగతనం చేసి పట్టుకెళ్ళి నీ పెద్ద కొడుక్కిస్తే వాడు కాస్త అమ్ముకు దొబ్బితే గిల్టు నగలు తీసుకొచ్చి నువ్వే ఇవి గిల్టు నగలు చేశావు, నీ పుట్టింటి వాళ్ళకి దారిపోసావా అంటూ అబద్ధాలు చెప్పావు. 1 2 నువ్వు చెప్పిన అబద్ధాలని వేలతో లెక్క పెట్టడానికి, చేసిన మోసాలని గుర్తు పెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు. ఈ లక్షలు మింగినోడు ఎన్ని లక్షలు మింగాడు, అప్పుడు 40 లక్షలు నాన్నని మోసం చేసి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాన్నకొచ్చిన పెనాల్టీ డబ్బులు కూడా వీడే మింగేశాడు. వీడు దొంగతనం చేసే బుద్ధి ఉన్నది, వీడే దొంగతనం చేశాడేమో, అందుకని నువ్వు ఎప్పుడూ కూడా మీనాని ఏదొకటి అంటూ ఉండాలి కదా, నీకు తిన్నది అరగదు కదా, మీనాయే వండి పెడుతున్నా కానీ కడుపు నిండా ముప్పొద్దులా తిన్నది అరిగించుకోవడం కోసం ఎవరి చేతి వంట అయితే తింటున్నావో వాళ్ళని వేలెత్తి చూపించడం నీకు అలవాటే కదా. మీనా పేదింటి నుంచి వచ్చిందే గాని డబ్బుకు పేదరాలు కాదు, తను ఎప్పుడూ ఇది కావాలి అని నన్ను ఎప్పుడూ అడగలేదు, ఉన్నంతలో సర్దుకునే మనిషి అంతే తప్ప ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే మనిషి అంతకంటే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వెతికి తీసుకొస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ
ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుంటాను, నా భార్య ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పి బాలు చాలా కోపంగానే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి మీనా పువ్వులు ఇచ్చుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్దాం అనుకున్న సమయంలో ఆల్రెడీ రోహిణి కాల్ చేసి చెప్పింది కదా గుణాకు ఈ 2 లక్షల విషయమని. అసలు మీనానే ఎత్తుకుని వెళ్ళిపోతే బాలుగాడి మీద ఉన్న పాత కక్షలన్నీ వదిలిపోతాయి అని చెప్పి రౌడీల్ని పంపించి మీనా వస్తూ ఉండగా మీనాని ఎత్తుకెళ్ళమంటారు. ఎత్తుకెళ్ళి వచ్చేయండి అని చెప్పనేసరికి రౌడీలు కాస్త మీనాని ఎత్తుకెళ్ళిపోతారు. అప్పుడు ఇంతకు ముందు ఒకసారి మీనా బాలు రోడ్డు మీద పడిపోతే ఒక ముసలి వాళ్లకు సహాయం చేశారు కదా, వాళ్ళు కాస్త చూస్తారు, అయ్యో అయ్యో అమ్మాయిని ఎత్తుపోతున్నారు అనగాని ఆ పెన్ను పేపరు తీసుకొని ఆ ముసలి వాళ్ళు చాలా తెలివిగా ఆ కారు నెంబర్ని అయితే నోట్ చేస్తారు. నోట్ చేసేసరికి ఇంకీలోపు బాలు వెతుక్కుంటూ మీనా ఏ ఏరియాల్లో తిరుగుతుందో అంతా చూసేసరికి ఒక చోట బండి పడిపోయి ఉంటుంది. పడిపోయి ఉండేసరికి గబగబా వచ్చి ఆ బండిని లెగదీసి ఎవరైనా ఇక్కడ చూసారా మీనా అంటూ చుట్టూ చూసేసరికి బాబు అనగానే అమ్మ మీరు మీనాని చూసారా అనగాని ఎవరో 2 రౌడీలు బాబు అమ్మాయి బండి వేసుకుని వస్తూ ఉన్న సమయంలో బండికి అడ్డంగా వచ్చి అమ్మాయిని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆ కారు నెంబర్ కూడా నోట్ చేశాం బాబు, ఇదిగో బాబు ఆ కారు నెంబరు అని చెప్పి కారు నెంబర్ను కాస్త ఇస్తాడు. ఇచ్చేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కలుస్తాను, ముందు మీనాని కాపాడుకోవాలి అనగాని ఏం కాదులే బాబు నువ్వు టెన్షన్ పడగు, నువ్వు నీ భార్యను కాపాడుకుంటావు అని వాళ్ళు కాస్త చెప్పేసేసరికి ఇంకా బాలు కారు నడుపుతూనే రాజేష్ గారికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా బాలు అని చెప్పాను కానీ మీనాని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అనగాని అదే తెలియడం లేదురా, మీనా బండి మీద వస్తుంటే ఎవరో 2 రౌడీలు వచ్చి మీనాని లాక్కుని వెళ్ళిపోయారంట, చూసిన వాళ్ళు చెప్పారు అనగాని మరి కారు నెంబర్ ఏదైనా ఉందా అనగాని ఉందిరా, అది వెంటనే మన గ్రూప్లో పెట్టరా, ఆ కారు ఎటు వెళ్తుందో ఏంటో ట్రేస్ అవుట్ చేస్తారు అని చెప్పనేసరికి సరేరా అని చెప్పి వెంటనే ఆ కారు నెంబర్ని పెట్టి ఈ కారులో నా భార్యను ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు, దయచేసి కాపాడండి, మీ సహాయం నాకు చాలా ముఖ్యం అంటూ వాయిస్ మెసేజ్ పెట్టేసేసరికి అందరికీ ఒకేసారి వచ్చేస్తుంది. ఒరే బాలు ఏదో మెసేజ్ పెట్టారా, వాయిస్ మెసేజ్ కూడా పెట్టాడు అని అందరూ వాయిస్ మెసేజ్ వినేసరికి ఏంటి బాలు వాళ్ళ ఆవిడని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోతున్నారా, కాపాడాలరా, బాలు ఎన్నోసార్లు మనకు సహాయం చేశాడు కాపాడాలి అని అందరూ కూడా కారు తీస్తూ ఉండగా ఒకడి ముందు నుంచి ఆ కారు పాస్ అవుతుంది. వెంటనే ఇంకా ఆ కార్ నెంబర్ చూసి బాలు ఈ కార్ని పలానా ఏరియాలో ఉంది అని చెప్పి మెసేజ్ పెట్టేసరికి అవునా సరే వస్తున్నాను, కొంచెం ఆ కారుని ఫాలో అవ్వని చెప్పి బాలు చెప్తాడు. చెప్పేసేసరికి ఫాలో అవుతూ వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు సరాసరి పాత గోడౌన్ ఒకటి ఉంటుంది, గోడౌన్ దగ్గరికి మీనాని తీసుకెళ్లి మీనాని 2 చేతులతో అంటే 2 చేతులు పట్టుకుని లాక్కుని లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా వీడు దూరం నుంచి చూస్తాడు, ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, వీడు ఒక్కడ వెళ్ళినా కానీ కాపాడలేడు, అందుకని బాలుని త్వరగా రమ్మని చెప్పడంతో బాలు వచ్చేస్తాడు, రాజేష్తో పాటు ఉన్న మరో ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు. ఇంకా వీళ్ళ 4 వస్తారు. వచ్చేసేసరికి ఎక్కడ రానగానే అదేరా కారు అని చెప్పి నెంబర్ చూసుకున్న తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు అనగానే లోపలికి తీసుకుని వెళ్ళారా మీనాని పట్టుకుని మరీ లోపలికి తీసుకెళ్లారు. పాపం మీనా గింజుకున్నా కానీ వినిపించుకోకుండానే లోపలికి తీసుకుపోయారా అని చెప్పాను కానీ సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా బాలు వెళ్ళబోయేసరికి నేను వస్తాను రా అని 4 కూడా వెళ్తారు. వెళ్ళడంతో ఇంకా మీనానైతే లోపలికి తీసుకెళ్ళిపోయి ఒక చోట కట్టిపడేసేసరికి బాలు మిగిలిన 3 ఫ్రెండ్స్ అందరూ వెళ్ళడంతో వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి అప్పటికే గుణ ఇటు దినేష్ 2 వస్తారు. ఏంటి మీనా నీ మొగుడు ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడేస్తాడు అనుకుంటున్నావా, నీ మొగుడు ఇక్కడికి రాలేడు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేడు, అయినా నీ మొగుడు ఇక్కడ లేడు కదా, ట్రిప్పుకు వెళ్ళాడు కదా, వాడు వచ్చేలోపు నీతో నాకున్న పాత కక్షలన్నీ తీర్చుకుంటాను. ఆ రోజే ఏం చేసావు, చెప్పు తీసుకొట్టావు కదా, నన్ను కొట్టిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలేను, మీ ఆయన నా చేతులు విరగొట్టాడు, వాడిని వదిలిపెట్టను, ఎవ్వరిని వదిలిపెట్టను, ఈ మీనాతో నాకు పాత కక్షలున్నాయి, మీనా నన్ను ఒకసారి కొట్టింది తిట్టింది, సోలంతో ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించింది, అలాంటి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని ఇంకా
మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడుతుంటారు. ఎవరిని ఎవరు వదిలిపెట్టకూడదురా అంటూ బాలు వెనకాల ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా దినేష్ గుణ ఇద్దరు షాక్ అయిపోతారు. రారా, నువ్వు రాలేదేంటా అని ఇంతసేపు ఎదురు చూస్తున్నాను. నీ భార్య ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు కదా, ఉండండిరా, ఇక్కడే ఉండండి, ఇద్దరిని కూడా మామూలుగా కాదు, చెప్తాను మీ పని అంటూ మాట్లాడేసరికి నువ్వేంట్రా మాకు చెప్పేది, అయినా నువ్వు మమ్మల్ని ఏం చేయగలవురా, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు అని ఇంకా రాజేష్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఫైట్ చేసేసరికి మీనా కట్లు విప్పేయడంతో ఏమండి అని చెప్పి మీనాను పట్టుకుంటాడు. నువ్వేం భయపడకు మీనా, నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటాను, నీకే ప్రమాదం జరగనివ్వను అని ఇంకా బాలు మీనా ఇద్దరు పక్కకుండేసరికి వాళ్ళందరినీ కూడా కొడతారు. కొట్టి వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి కారులో పడేయండిరా అని చెప్పాను, కానీ ఇద్దరినీ చేతులు కట్టేసి కారులో పడేస్తారు. ఒరే రాజేష్, ఆ మీడియా వాళ్ళకి కాల్ చేయరా, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళతోనే నిజాన్ని చెప్పేద్దాము, అసలు వీళ్ళు ఇదంతా ఎందుకు చేశారు, శివగాడి వీడియో అసలు వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది, ఏంటి వీళ్ళకి ఏంటిదంతా మొత్తం విషయం కక్కిస్తారా అని చెప్పాను. కానీ వద్దు, మీడియా వాళ్ళకి కాల్ చేయొద్దు, మా పరువు పోతుందని. కానీ మీకు పరువు కూడా ఏడ్చింది ఏంట్రా, చిచి మీది ఒక బ్రతికేనా, పోయి ఆడపిల్ల పేదేంట్రా ప్రతాపాలు కొజ్జెవెదవల్లాగా, అసలు మొగోళ్ళైతే నా మీదకి రావాలి, ఆడపిల్లని ఎత్తుకొస్తారా, సిగ్గనేదే లేదా అంటూ ఇంకా బాలు తెగ తిడతాడు. తిట్టేసేసరికి మీడియా వాళ్ళు వస్తున్నారా బావా అని చెప్పాను, కానీ పలానా చోటికి వచ్చేమని చెప్పనేసరికి ఇంకా అక్కడికి వీళ్ళిద్దరినీ తీసుకెళ్తారు. చెప్పండిరా, అసలు ఇదంతా ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఎక్కడ తీగలాగితే డొంకంతా కదులుతుంది చెప్పాలి. ఒరే, నువ్వు చాలాసార్లు హాస్పిటల్లో ఉన్నావు, నువ్వు హాస్పిటల్లో ఉండగా పోలీస్ ఇన్స్పెక్టర్ మా ఇంటికి వచ్చాడు, అసలు నీకు మా ఇంటికి ఉన్న సంబంధం ఏంటి, పార్లలమ్మకు నీకు ఏదైనా రిలేషన్ ఉందా, లేక లింక్ ఏమైనా ఉందా, తను నిన్ను చూసిన ప్రతిసారి టెన్షన్ పడుతూ ఉంటుంది, ఆ రోజు కూడా హాస్పిటల్ దగ్గర అలాగే టెన్షన్ పడింది, అసలు ఏంటిదంతా, ఏంటి, ఏం జరుగుతుంది చెప్తారా చెప్పరా అంటూ ఇంకా బాలు నిలదీసేసరికి చెప్తాం బాలు చెప్తామని మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తారు. నాకు వీడియో తీసుకొచ్చి ఇచ్చింది రోహిణియే, తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఈ దినేష్ని కిడ్నాప్ చేసి ప్రాణాలు తీయకపోయినా పర్వాలేదు కానీ వేరే ఊరు పంపించేసేయని చెప్పింది అనేసరికి, అంటే వీడిని తప్పించడం కోసమా, వీడిని ఎందుకు తప్పించాలి రోహిణి, ఆ విషయం మాత్రం నాకు తెలియదు, వీడు కూడా చెప్పలేదు, అసలు రోహిణికు నీకు ఉన్న రిలేషన్ ఏంట్రా, నువ్వెందుకు తప్పించాలనుకుంటున్నావు, రోహిణిని అడిగి 2 లక్షల రూపాయలు ఎందుకు తీసుకొచ్చారు, మీరు తాగి తందనాలాడడం కోసం 2 లక్షలు తీసుకొచ్చారా, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా, అసలు మీరు మనుషులేనా, మీరు ఎలా ప్రవర్తిస్తారు, అసలు మీకు బుద్ధి అనేది ఉంటే ఇలా ప్రవర్తించరు కదా అంటూ ఇంకా బాలు చాలా గట్టిగానే తిట్టేసేసరికి అంతా చెప్తాను, అసలు రోహిణికి నాకు పరిచయం ఎక్కడ ఏర్పడిందో, ఏ రకంగా ఏర్పడిందో మొత్తం విషయం చెప్తాను అని చెప్పి ఇంకా దినేష్ కాస్త అనేసరికి చెప్పరా అనగానే, నాకు రోహిణి గురించి నిజాలు తెలుసు, తనకు ఆల్రెడీ పెళ్లి జరిగిందని, ఒక కొడుకున్నాడని, తల్లి కూడా బ్రతికే ఉందని, తల్లిని కూడా దాచిపెట్టిందని, రోహిణికి ముందే పెళ్లి జరిగి కొడుకున్నాడన్న విషయాలు తెలుసు, అందుకే నేను అడిగినప్పుడల్లా ఈ విషయాలు బయట పెట్టేస్తాను అని రోహిణిని నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే రోహిణి నాకు ప్రతిసారి కూడా అమౌంట్ తీసుకొచ్చి ఇస్తుంది అని చెప్పనేసరికి, అంటే అమౌంట్ గురించి మాట్లాడుకుంటున్నారా, అమౌంట్ గురించే చేస్తున్నారా అని చెప్పాను. కానీ అవును, అమౌంట్ గురించే చేస్తున్నాము, తనని బెదిరించి అమౌంట్ తీసుకోవాలని చేస్తున్నాను, శివ వీడియోని తీసుకొచ్చి వీడిని అప్పగించింది, తర్వాత మేమిద్దరం చేతులు కలిపి రోహిణి ఆ విషయం చెప్పే రోహిణిని బెదిరిస్తూ ఉన్నాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా. మీడియా వాళ్ళ ముందు ఇదే విషయం చెప్పాలి అనగానే చెప్తాము అనేసరికి ఇంకా మొత్తం విషయం అంతా ఇలా మేము ఒక అమ్మాయి గురించి మాకు నిజాలు తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని బెదిరిస్తూ వచ్చాము, ఆ అమ్మాయే ఇదంతా చేయమని చెప్పింది, ఇదే కాదు చాలా పనులు నాతో చేయించుకుంది అని చెప్పి ఇంకా గుణ కాస్త విషయాన్ని బయట పెట్టేసేసరికి ఒక్కసారిగా ఇంకా ఇది వీడియోని చూపించమని చెప్పి శృతికి ఫోన్ చేసి చెప్తాడు బాలు. వెంటనే టీవీ ఆన్ చేసి లైవ్ చూడండి అనగానే టీవీ ఆన్ చేసి లైవ్ చూసేసరికి ఒక్కొక్క విషయం చెప్పేది
అనేసరికి మొత్తం అన్ని విషయాలు విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే రోహిణి పార్లర్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంకా దినేష్ వీళ్ళు మీడియాతో మాట్లాడుతున్న విషయాలు మొత్తం అన్నీ కూడా క్లియర్గా కనిపించేసరికి రోహిణి గజగజ వణికిపోతూ ఉంటుంది. ఏంటిది, వీళ్ళు నిజాలు బయట పెట్టేస్తున్నారు, అసలు ఏం చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలి అని చెప్పి రోహిణి కంగారు పడిపోతూ ఉండగానే ఏ రోహిణి ఇలా రా అని చెప్పి ప్రభావతి దగ్గరికి పిలుస్తుంది. దగ్గరికి పిలిచి చాచి పెట్టి చెంప పగలగొడుతుంది. అది అత్తయ్య అనగానే నేను అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు రోహిణి. నీకు ఇంతకు ముందే పెళ్ళి జరిగిందా? నీకు ఒక కొడుకు ఉన్నాడా? మీ అమ్మమ్మ చనిపోయింది అని చెప్పావు, అంటే మీ అమ్మ బ్రతికే ఉంది, మలేషియాలో మీ నాన్న ఉన్నాడు అని చెప్పింది అబద్ధం అన్నమాట, అంతే కదా అని చెప్పనేసరికి అది అది అత్తయ్య అత్తయ్య అంటూ ఇంకా అనేసరికి చెప్పు రోహిణి, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా చెప్పాలి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణికి అది కాదత్తయ్య అంటూ ఎంతగానో బ్రతిమాలుతుంది. అంటే ఇన్ని రోజులుగా నన్ను మోసం చేసావన్నమాట, ఇన్ని రోజులుగా నువ్వు నాకు నచ్చిన కోడలివి, నేను మెచ్చి తెచ్చుకున్న కోడలివి, నువ్వు గొప్పింటి దానివి అని ఎంతగానో సంబరపడిపోయాను కదే. నీ నిజాలు ఇన్ని ఉన్నాయా? నువ్వు ఇన్ని నిజాల్ని దాచిపెట్టావా? ఈ రకంగా నన్ను మోసం చేసావన్నమాట. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనే, నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు. చూస్తున్నావు కదా నీ గురించి నిజాలన్నీ ఎలా బయటకు వస్తున్నాయో. ఇన్ని రోజులు మీనా తప్పు చేసింది అనుకున్నాను కదే. కామాక్షి ఇంట్లోంచి 2 లక్షలు దొంగతనం చేసి ఆ గుణగాడికి ఇచ్చింది నువ్వేనా? నేను మీనాని తప్పు పడుతుంటే నువ్వు ఎంతగా సంతోషపడుంటావో. చిచి, నేను నిన్ను నమ్మాను కదే, నువ్వు కూడా ఇంటికొచ్చావు, కానీ నీ మీద నాకు అనుమానం రాలేదు. మీనా మాత్రమే దొంగతనం చేసిందని మీనాను నేను కొట్టడానికి కూడా వెనకాడలేదు కదే. నువ్వు దొంగతనం చేసి మీనా మీద నింద వేశావా? నిన్నసలు వదిలిపెట్టనే అంటూ ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసేసరికి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్త వస్తాడు. ఎవరండి, ఎవరు కావాలి అనగానే తన ఇంట్లో 2 లక్షలు పోయాయి అని చెప్పి కామాక్షి గారు కంప్లైంట్ ఇచ్చారు. తనని ఆ డబ్బుల గురించి అడిగింది. అక్కడ డబ్బులు ఉన్నాయి అన్న విషయం రోహిణికి తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పారు. అందుకే ఆ డబ్బులు తీసింది ఈవిడే అన్న అనుమానంతో కంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ చేయడానికి వచ్చాము అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అయితే ఆ డబ్బులు నేనే తీసానన్న విషయం బయట పడిపోయిందని ఇంకా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఇంకా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. మేడం, కోఆపరేట్ చేస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంక ఏం చేస్తారు, ఏం చేయాలో అర్థం కాని ఇంకా ఏమీ చేయలేక సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి అత్తయ్య అని చెప్పి ఎంత బ్రతిమాలుతున్నా కానీ ఎవ్వరు మాట వినిపించుకోకుండా రోహిణి కూడా ఇంకా ఏం మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఇంకా అలాగే ఇంకా అరెస్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతినైతే సత్యం, చిచి, నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది ప్రభా. ఇన్ని రోజులు తప్పుడు కోడల్ని దగ్గర పెట్టుకుని ఇన్ని రోజులు నువ్వు ఎంత దారుణంగా నన్ను మోసం చేశావు. కోడల్ని తెచ్చుకునే ముందు వెనక ముందు ఆలోచించవలసిన అవసరం నీకు లేదా? వెనక ముందు ఆలోచించే అవసరం లేకుండానే నువ్వు ఈ రకంగా నువ్వు ఇలా చెత్తలా చేసుకుని ఈ కోడల్ని తీసుకొచ్చి రోహిణి ఇన్ని తప్పులు చేసినా నువ్వు వెనకేసుకొచ్చి ఈ రకంగా చేసుకొచ్చావు. అయినా నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు రోహిణి. అర్థం కాదు ప్రభా. ఎవరిని నమ్మాలో వాళ్ళని మాత్రం నువ్వు నమ్మవు. ఎంతసేపు నీ కొడుకుని గురించే ఆలోచిస్తూ నీ కొడుకు గురించే నమ్ముతూ ఉంటావు అని చెప్పి ఇంకా చాలా కోపంగానే సత్యం తిడతాడు. సత్యం తిట్టేసేసరికి అది కాదండి అనగానే ఇంకేం చెప్పొద్దు ప్రభా, నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు, నువ్వేం చెప్పినా నాకు నమ్మకం కూడా కలగడం లేదు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఏ తప్పు చెయ్యని మీనానేమో
ఎప్పుడు తప్పు పడుతూ ఎప్పుడు నిందలు వేస్తూ ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటావు మీనాని మాత్రం. మీనా మాత్రం ఎప్పుడు కూడా నువ్వు ఎన్నన్నా సరే మా అత్తయ్య గారే కదా అన్న ఉద్దేశంతో ఉంటుంది. కానీ నువ్వు దాన్ని అలసిగా తీసుకుని ఈ రకంగా నువ్వు చేస్తావని కలలు తప్పు పడుతూ ఉంటావు. ఎప్పటికీ నువ్వు మీనాని అర్థం చేసుకోలేవు ప్రభా. మీనా గురించి నువ్వు ఎప్పటికీ ఆలోచించలేవు అని చెప్పి ఇంకా సత్యం కాస్త ప్రభావతిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా రోహిణి వాళ్ళు శృతి కూడా ఏంటంటే ఎంత దారుణమా, మీరు ఎవరి చేతుల్లో మోసపోయారో మీరే తెలుసుకోకుండా ఎన్ని రోజులు రోహిణిని పట్టుకుని నమ్మారు. ఇప్పుడు రోహిణి ఏం చేసిందో మీకు బాగా తెలిసినట్టుంది. రోహిణి చేసింది అయితే మీకు బాగా అనిపిస్తుంది కదా, రోహిణి ఇప్పుడు మీకు మంచి కోడల్లా అనిపిస్తుంది కదా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పి అనగానే ఇంక ఏం చెప్పొద్దమ్మా, నువ్వు చెప్పింది చాలు, నువ్వు చేసింది చాలు, ఇంకా నిన్ను నమ్మి మేము ఇంతకు మించి మోసపోలేమో అని ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి ఒంటరిగా ఉండిపోతుంది. ఇంకా మనోజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. నీ వల్లేరా ఇదంతాను, నేను ప్రతిసారి మాటలు పడుతుంది నీ వల్లే, నువ్వు చేసిన పనులకే నేను ఇలా మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి రోహిణినే తిట్టేసరికి ఈలోపు మీనా బాలు ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో ఇంకా నాన్న అంటూ ఇంకా బాలు పిలవడంతో ఈలోపు వీళ్ళంతా వెళ్ళిపోయిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి వస్తారు. అమ్మ మీనా నీకేం కాలేదు కదా అనగానే నాకేం కాలేదు మామయ్య అని చెప్పనేసరికి దొంగ ఎవరో తెలిసినట్టుంది, ఎవరు తప్పులు చేశారో ఎవరు తప్పులు చేయలేదో అన్నీ బయటపడినట్టున్నాయి అనగానే ఎందుకు బయటపడదు బాలు, తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా బయటికి వస్తారు అనేది నిజం నిలకడ మీద తెలుస్తుంది అని అంటుంటారు కదా, ఆ నిజమే ఇప్పుడు నిలకడ మీద కాదు, నిజాయితీ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి నిజాలు బయటపడ్డాయి. ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి రోహిణి ఎన్ని కుట్రలు చేసిందో ఎన్ని మోసాలు చేసిందో ఇప్పుడు ఆంటీకి బాగా తెలిసి వచ్చినట్టుంది బాలు అని చెప్పి ఇంకా ప్రభావతిని అనుకుంటూ ఇంకా మీనాని చూసుకుంటూ శృతి అంటుంది. శృతి అనేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడదు. మీనా లోపలికి వెళ్దామని మీనాని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు బాలు. అయితే ఇంకా ప్రభావతి ఒంటరిగా కూర్చుని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇన్ని రోజులు రోహిణి చెప్పే ప్రతి విషయం కూడా నేను నమ్మి ఇంతలా మోసపోయాను అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదు అని ప్రభావతి కాస్త ఎంతగానో బాధపడుతుండేసరికి ఇంకా సత్యం వస్తాడు. సత్యం వచ్చేసరికి ఏం మాట్లాడినా ప్రభావతికి చురకలు వేసినట్టేగానే వస్తాయి. ఎందుకంటే ప్రభావతియే ఇన్ని రోజులు తప్పులు చేసింది, తప్పు చేసిన కోడల్ని వెనకేసుకొచ్చింది. మరి వెనకేసుకొచ్చిన దాన్ని సైలెంట్గా ఊరుకుంటారా? ఏదొకటి అంటారు కదా, ఏదొకటి అంటే ప్రభావతి బాధపడుతుందని ఇంకా సత్యం అసలే కోడలు మోసం చేసింది, కోట్లు వస్తాయి అని కలగన్న ప్రభావతి కోట్లు లేవు ఏమీ లేవు అన్న విషయం తెలిసాక డేలా పడిపోయిందని సత్యం కూడా ఇంక ఏం మాట్లాడు. ఇంకా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఇంకా రోహిణిని కూడా ఎవరు పట్టించుకోరు. విద్య అయితే రోహిణి గురించి తెలుసుకుని రోహిణిని విడిపించి ఇంటికి తీసుకొస్తుంది. రోహిణి ఇంటికి వచ్చి గుమ్మంలో నిలబడుతుంది. కానీ రోహిణిని లోపలికి రమ్మని ఎవ్వరు కూడా పిలవరు. అత్తయ్య అని చెప్పి పిలుస్తున్నా కానీ నువ్వు నా ఇంటి గడప తొక్కేవంటే కాళ్ళు విరగ్గొడతాను, నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఈ రోజుతో ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, పదే నీకు ఈ విషయాలేమీ చెప్పడం అనవసరమని నాకు అర్థమవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త గట్టిగానే చెప్పేసేసరికి ఇంకా రోహిణి ఏం మాట్లాడుతుంది. తను చేసింది తప్పు అని క్లియర్గా తెలిసిన తర్వాత కూడా ఇంకేం మాట్లాడగలుగుతుంది. సో ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది రోహిణి. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.